అంతే. మొత్తానికైతే ఇప్పుడు ఇదేం చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ చాలా తొందరలో జరగబోతూ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఊపి ఏ పార్టీ వైపు ఉండాలనిపిస్తుంది, ఉంది అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ పార్టీ మీద వెళ్తున్నా, ఎక్కడ చూసినా రైతులందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ గారే వస్తారు. ఢిల్లీలో మనకు కావాల్సింది కేసీఆరే. ఇప్పుడు ఇన్నాదం ఉంది కదా, 6 సారు కారు 16 ఢిల్లీలో కేసీఆర్. ఇది మళ్ళీ నినాదం మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మా జీవన స్థితులు ఏంది ఇట్లా మారిపోతున్నాయి అని చెప్పి, మార్పు ఏంటి ఇట్లా మార్పు ఉంటుందా అని చెప్పి ఏడుస్తూ, మా కేసీఆర్ సారే కావాలి, మేము ప్రతిపక్షంలో మా కోసమై ప్రశ్నించే గొంతుకే మేము ఓటేస్తాము అని చెప్పి, మా కోసం ధైర్యంగా మాట్లాడే వాళ్ళకే ఓటేస్తామని చెప్పి, కారు గుర్తుకే ఓటేద్దామని చెప్పి అన్ని దగ్గర ఉంది. ఫిక్స్ అయినరు. మీరు సర్వేస్ కూడా చూస్తే టైమ్స్ నౌదైనా ఏదైనా పీపుల్స్ పల్స్ సర్వే చూసినా, ఏ సర్వే చూసినా బీఆర్ఎస్కి 9 to 10 సీట్స్ గెలుస్తాయి అని చెప్పి ఉంది ఈ సర్వేస్లో. రైట్. ఏదైనా కూడా ఇప్పుడు ప్రజాపాలన పేరిట వచ్చిండ్రు, ఒకవైపు పంటలు ఎండిపోతున్నాయి, కేసీఆర్ గారేమో రైతులు బాట పడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో జసేపు ఢిల్లీ లేకపోతే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు అన్నట్టుగా నడుస్తుంది. ఎట్లా మరి ఇది? జనాలకు ఏం చెప్పాలి, ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ, ప్రశ్నలు అడగాల్సింది బీఆర్ఎస్ పార్టీ. గట్టిగా పట్టుకొని ఏం చేస్తున్నారు అని చెప్పి జాడించి అడిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి అడగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే ఏంది, మళ్ళీ క్రికెట్లో వెళ్ళి కూర్చుంటాడు, వెళ్ళి ఢిల్లీకి వెళ్తాడు, ఆడ తైతక్కలు ఆడతాడు, వస్తాడు, 2, 3, 4 బూతులు తిడతాడు, బండకేసి కొట్టండి అది ఇది అని చెప్పి ఇది తిడతాడు, దాని తర్వాత వెళ్తాడు. అంతే. ఏంది, ప్రజల మధ్యలో ఉండే మనిషి కాదు, నాలెడ్జ్ ఉన్న మనిషి కాదు, ఏం చేసే మనిషి కాదు. ఓకే, మీరు యూఎస్లో ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు, ఈ రండాలు ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నారా? విన్నాను, కానీ ఇంత స్థాయి ఉన్న నాయకులు, ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక స్టేట్కి ఒక ఎగ్జాంపుల్, ఎంత ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే నేను ఏనాడు వినలేదు. ఆ స్థాయి ఎందుకు మరి ఇట్లా చిల్లర చిచోరా ఉంటారు కదా, ఇట్లా గలీజ్ గా ప్రవర్తించే వాళ్ళు, జైల్లో వెళ్ళి ఉండే వాళ్ళు ఏమంటారు, ఒక విధంగా చెప్పాలంటే చిచ్చోరా, తెలుగు చిల్లర. సో పీపుల్ హు కమిట్ లైక్ అ లాట్ ఆఫ్ క్రైమ్స్, ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళ వాడుక భాషని ఈయన ఆ లెవెల్లోకి వచ్చి వాడుతున్నాడు. అంటే జైలుకి వెళ్ళొచ్చు ఎంతైనా, లైక్ ఆయనకి ఇవన్నీ అలవాటే కదా. అవును, డబ్బులతోటి దొరకడం, ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించడం, ఇవన్నీ నాకు అలవాటే కాబట్టి. రైట్. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా తెలంగాణలో ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, కేసీఆర్ మీద తిట్లు, గుళ్ళ మీద ఒట్లు, తర్వాత రాముని తలంబ్రాలు, ఇవి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. వీటితోటి నింతదా కడుపు ప్రజలకు కదా? మార్పు అని చెప్పేసి వచ్చేసింది తెలంగాణ గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. సీరియస్లీగా మీకు ఈ గ్యాప్లో బాగా నచ్చింది ఏంది చెప్పాలి? ప్రశ్నించడమే కాదు, గవర్నమెంట్ అన్న తర్వాత ఏదో ఒకటి పని చేస్తుందిగా, మరి ఏం చేసిందో కూడా అది కూడా చెప్పాలి. లేదండి, ఒకటే ఒక స్కీమ్ ఇప్పుడు మనం చర్చించుకోవాలన్నా చేసింది ఒకటే ఒక స్కీమ్, ఏంది, ఫ్రీ బస్. అది కూడా ఒక చెత్త స్కీమ్. మొత్తం 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసినామని చెప్తున్నారు కదండి, మళ్ళీ మీరు ఒకటే స్కీమ్ అంటారు. 6 గ్యారెంటీలు ఏడ చేసిండండి, చూపియండి, కాగితాలు మొన్నటిదాకా అమెరికాలో ఉంది, ఇప్పుడు వచ్చి 6 గ్యారెంటీలు చేయలేదు అని చెప్పేసి మళ్ళీ జనం అంటారు. నేను వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈడనే ఉన్నాను కదా, ప్రజల్లో తిరుగుతున్నాను కదా. మీరు రండి, ప్రజలకి భయపడుతున్నారు కదా, బాడీ గార్డులు వేసుకొని పెద్ద పెద్ద కాన్వాయ్లో ఎందుకు వస్తున్నారు? భయంతో ప్రజలు వస్తే ఎక్కడ కొడతారో అని చెప్పి భయంతో ఏం అమలు చేయలేదు కాబట్టి మీరు వస్తలేరు. వస్తారు కదా, లేకపోతే రీజన్. సరే, అక్కడిక్కడ మాట్లాడడం కాదు, ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసి నిజంగా మీరు చేసిండ్రా అని చెప్పి అడుగుమనండి, ఎమ్మెల్యేస్కి వెళ్ళి మాట్లాడమనండి, నిజంగా అందుతుందా? ఏదో వాళ్ళ కాన్స్టిట్యూయెన్సీ చెప్తూనే ఉన్నారు అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాకే రైతు బంధు వల్ల ఇంతవరకు అని చెప్పేసి. అంటే
ఇంత కాంట్రాస్ట్, అసలు ఎవరికెవరు సంబంధం లేదు, ఏ మంత్రి ఏ టైంలో ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో తెలియదు. ఇంత జరుగుతున్న తర్వాత ప్రజల్లో రియలైజేషన్ వస్తుందా? మీరు తిరుగుతూ ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో. ఖచ్చితంగా వస్తుందండి. అమ్మో, నేను చెప్తున్నాను కదా, చాలా బాధపడుతున్నారు. మంచి రియలైజేషన్ వచ్చేసింది. మాకు ఈ ప్రభుత్వమే వద్దు, మాకు కేసీఆర్ సారే కావాలి, మళ్ళీ మా కారు గుర్తే కావాలి, ఈ పరిపాలననే వద్దు, ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టండి, ఏదో ఒకటి చేసి కూల్చండి ప్రభుత్వాన్ని అని చెప్పి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇదే అంటారండి. ఇప్పుడు మామూలుగా మీలాంటి ఉన్నత విద్యావంతులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే సెంట్రల్లో బీజేపీ ఉంది, బీజేపీ గెలిస్తే బీజేపీ కోటేస్తే అక్కడ ఉంటారు, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ కోటేసి ఎందుకు అని చెప్పేసి ఒకటి అనుకుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇది వాదన నేను చాలానే వింటున్నావా? నీ వివరణ ఏంటి దీనికి? కాంగ్రెస్ అయితే ఏమి చేయదు, నథింగ్, దొల్ల, గాడిద గుడ్డు. ఇల్లే గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతారు కదండి. గాడిద గుడ్డు పెట్టేవాళ్ళు గాడిద గుడ్డులనే కదా పట్టుకొని తిరుగుతారు, వాళ్ళ దగ్గర అదే ఉంటది కదా. సో కాంగ్రెస్ అయితే చెయ్యాలని ప్రభుత్వం. బీజేపీకి వస్తామా, మన తెలంగాణ కోసం అయితే చేసింది ఏం లేదు. మన ఆదాయం తీసుకొని ఉత్తర రాష్ట్రాలకు పెడుతుంది తప్పితే మనకు తిరిగి ఇచ్చింది కూడా ఏమీ లేదు. బీఆర్ఎస్ అయితే బీజేపీ అయితే చేసే ప్రసక్తే లేదు మన తెలంగాణ కోసం. అదే మన బీఆర్ఎస్ పార్టీ అయితే మనం ఒక రీజనల్గా పుట్టుకొచ్చిన పార్టీ, మన తెలంగాణ కోసమై పుట్టిన పార్టీ. తెలంగాణ బిడ్డల కోసమై ఏడుస్తా, మీకోసమై మేము ఉంటాము, మీ కష్టాలన్నీ తీరుస్తాము అని చెప్పి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీ మీకోసం ఆలోచించినంత ఏ పార్టీ ఆలోచిస్తుంది? ఏ పార్టీ అడుగుతుంది మీకోసం? అడగలేదు. ఢిల్లీ ప్రతి ఒక్కటి మనం అన్న ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది. ఢిల్లీలో వాళ్ళకేం తెలుస్తుంది? మనకున్న బాధలు వాళ్ళకెట్లా తెలుస్తుంది? వాళ్ళు వచ్చిండ్రా ఉన్నారా కనుక్కునరా. ఇప్పుడే అన్నారు కదా రాహుల్ గాంధీ అంటుండు 2500 వచ్చినాయని. ఆయనకేం తెలుసు? ప్రజలు ఇక్కడ వచ్చి తిరుగుతూనే తెలుస్తుంది. తెలియదు. మరి ఎందుకు వేయాలి ఆ పార్టీలకు? ఎందుకు వేయాలి? మతం అన్న పేరు కాకపోతే ఇంకెందుకు వేయాలి? ఒక్క రీజన్, అభివృద్ధి పనిగా మీరు చెప్పండి, ఏం చేసిందని చెప్పి ఓటేయాలి. ఏముండదు. లేదు. రాముని గుడి కట్టిరుగా, మనం కట్టలేదా? ఇక్కడ యాదగిరి గుట్ట మనం కట్టలేదా? వైటీడీ మనం ఇది కట్టలేదా? పబ్లిసిటీ చేసుకోలే, అంతే కదా. అదొక్కటే తేడా. మనం అన్ని పనులు చేసినాం చెప్పుకోలేము. వాళ్ళు ఒక్కటి చేసింది, వాళ్ళు కూడా చేసింది కాదు. మరి ప్లీజ్ మీరు రామ్ మందిర్ బీజేపీ తెచ్చిందని మాత్రం అనకండి. ఎందుకు? అది ఇచ్చింది సుప్రీం కోర్టు తీర్పు. రైట్. అందరం చందాలు వేసుకున్నాం. మన చందాలతోటి మనము రాముడి కోసమై చందాలు వేసుకొని మనం కట్టించిన గుడి, అది మన అందరి గుడి. న్యాయంగా మనము తెచ్చుకున్న గుడి సుప్రీంకోర్టు తోటి. దానికి పార్టీతోటి ఏం సంబంధం? రాముడు అంటే ఓన్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళకే అని చెప్పి ఎక్కడైనా ఉందా? బీజేపీ పార్టీకి సొంతం రాముడు అని చెప్పి ఎక్కడైనా ఉందా? మరి ఎందుకు రాముడు అంటే అదో వాళ్ళ హక్కు అన్నట్లా? తప్పు కదా. ఆయన కులం మతంతో ఎందుకు మనం రాజకీయాలు చేయాలి? ఆ విషయం యూత్కు తెలవాలి. యూత్కు మీరే అర్థమయ్యేటట్టు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అర్థమయ్యేటట్టు చెప్పాలి. నేను చెప్తున్నాను, అభివృద్ధికే వేద్దాము. కులం మతం అన్న పేరుతోటి మనం ఓట్ వేయొద్దు, ఏనాడు వేయొద్దు. మన కోసమై పోరాడి మన కోసమై చేసే నాయకులకు మనం ఓట్ వేయాలి. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది, ఇంకెవ్వరు చేయలేరు.